ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతింద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. పవనసుత హనుమానికి పవనసుత హనుమానికి గోవింద గోవింద గోవింద. కృష్ణపక్షే నవమ్యాం భృగువాసరేషు భనక్షత్రేషు భయోగేషు భగిరణ ఏవం గుణ దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అబ్బాయి నిర్మాణం చేస్తున్నటువంటి గోవింద. ఈరోజు రంపచోడవరం నియోజకవర్గంలోని దేవీపట్నం మండలం ముసుళ్ళగుంట గ్రామం దగ్గర ఎం రావిలంక గ్రామంలో ఈ రోజు ఈ హనుమత్ శిఖరంలో అంటే ప్రతిష్టానంద స్వామి ఇంతకు ముందు వచ్చి ఇట్లా వెళుతూ ఈ గ్రామంలో ఈ కొండ మీద ఈ శిఖరం మీద హనుమంతుడు ఉన్నట్టు ఆయన భావించి ఇక్కడ హనుమంతుడిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. దాని తర్వాత ఇది హనుమత్ శిఖరంగా పేరు పొందింది. అలాగే ఒక సామాన్యుడైన చక్రవర్తి కల్లోకి వెంకటేశ్వర స్వామి వచ్చి ఇక్కడ నాకు గుడి కట్టమని చెప్పి ఆయనకి స్వప్నంలో కనిపించినందున ఆ అబ్బాయి చిన్న వయసులో ఉన్నా సరే ఒక పేదింటి కుటుంబంలో ఒక సామాన్యమైన కుటుంబంలోంచి వచ్చి ఆ అబ్బాయి ఒక గొప్ప సంకల్పాన్ని ఈ రోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి ఒక గొప్ప సంకల్పం చేపట్టడం జరిగింది. ఈ సంకల్పం ఈ రోజు ప్రతి ఒక్క హిందువుకి ఒక ఆదర్శంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన దేశంలో చూస్తే మన రాష్ట్రంలో పర్టికులర్లీ ఈ రోజు అన్ని మతాల వాళ్ళు ఎవరి మత ప్రచారం వాళ్ళు చేసుకుంటారు, కానీ హిందూ మతం అన్నది ఒక జీవన విధానంగా మనం భావించి ఈ రోజు వరకు కూడా మనం సరిగ్గా ఇంకా మన ప్రచారాలని సరిగ్గా చేపట్టలేదు. ఎందుకంటే అది మన జీవన విధానంలోనే ఇమిడి ఉందని ఎప్పుడు భావించాం. కానీ ఈ రోజు హిందుత్వానికే ప్రమాదం కలిగించే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఈ రోజు మనకి అద్దంలా కనిపిస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చే ఒక అబ్బాయి చక్రవర్తి ఈ సంకల్పం చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ సంకల్పానికి నా వంతు భాగంగా నన్ను మొట్టమొదటిగా ఇక్కడ శంకుస్థాపనకి పిలిచారు. ఈ గుడికి ఎలాంటి ఖర్చు అయినా సరే వాళ్ళ సంకల్పం ఎట్లా ఉన్నా సరే నా వంతు 100% కృషి చేయడానికి, ఈ సంకల్పం పూర్తి కావడానికి ఎలాంటి ఆర్థిక సాయం కానీ అదర్వైజ్ కూడా మోరల్ సపోర్ట్ గానీ ఇవ్వడానికి నేను ముందుకు వస్తున్నాను. నేనే కాదు, గ్రామస్తులందరూ కూడా ఇక్కడ చేరున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక సొంత కార్యక్రమంలా ఈరోజు చేశారు. అలాగే ఈ గుడి నిర్మాణం కూడా ఒక సొంత కార్యక్రమం లాగా, ఒక ఇల్లు కట్టుకుంటే ఎట్లా ఉంటుందో అట్లాంటిది ఈ గుడి ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతుందని చెప్పి నేను భావిస్తూ ఈ మంచి సంకల్పానికి ఈ రోజు నేను ఇక్కడికి రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇలాంటి మంచి సంకల్పాలు మరికొన్ని మనకి రావాలని చెప్పి ఏజెన్సీ ప్రాంతంలో ఎంతో వెనుకబడి ఉన్న హిందుత్వాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఇలాంటి ప్రయత్నం పనికొస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. జై శ్రీరామ్.